గురవే నమః. భగవంతుణ్ణి ఆశ్రయిస్తే సత్యాన్ని ఆశ్రయించినట్లే. సత్యం మనలో ధైర్యాన్ని నింపుతుంది, మనలో ఉన్న అన్ని భయాలను పోగొడుతుంది. కానీ భ్రమను గనక ఆశ్రయిస్తే మనలో అన్ని భయాలు అలానే ఉంటాయి, పెరుగుతూ ఉంటాయి. సత్యం, భగవంతుడు, భ్రమను బలపరిచేది సంసారం. కాబట్టి మాయాక్షేత్రంలో ఉన్నటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో వాటిలో మనం సుఖాన్ని కనుక భావిస్తే భ్రమను బలపరుచుకుంటున్నట్లు, శాశ్వతమైనది సత్యం, అశాశ్వతమైనవి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా భ్రమను పెంచేవే. మనం మోసపోకూడదనుకుంటే, మనల్ని మనం మభ్యపెట్టుకోకూడదనుకుంటే, శాశ్వతమైన ప్రయోజనాన్ని మనం నిర్లక్ష్యం చేయకూడదు. సత్యం పరం ధీమహి అని భాగవతంలో వ్యాసమహర్షి సత్యాన్ని మనం ఆశ్రయించాలి, సత్యాన్ని మనం ఉపాసించాలి, ఆ సత్యానికి దగ్గరయ్యే విధంగానే మన బుద్ధి సరైనటువంటి నిశ్చయంతో ఉండాలి అని చెప్పడం ద్వారా సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ అని వేదం భగవంతుణ్ణి ఆ స్వరూపంగా తెలియజేస్తోంది. సచ్చిదానంద స్వరూపుడైనటువంటి భగవంతుడి విషయంలో మన హృదయంలో ఎంత నిష్ఠ ఉంటే అంత మనం తప్పకుండా శ్రేయస్సును పొందగలుగుతాం. హరయే నమః, గురవే నమః.